నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. స్ట్రోక్ రావడానికి ప్రధాన కారణాలు ఏంటి? స్ట్రోక్ వచ్చినప్పుడు సాధారణంగా కనిపించే లక్షణాలు ఏంటి? స్ట్రోక్ ఎవరికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది? స్ట్రోక్ ని నివారించడానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి డౌట్స్ ని క్లారిఫై చేయడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మెడికవర్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ డి శ్రీనివాసరావు గారు. నమస్తే సార్. నమస్కారం. సో ఫస్ట్లీ స్ట్రోక్ అంటే ఏంటి సార్? స్ట్రోక్ అంటే ఇట్స్ అ మెడికల్ కండిషన్ అమ్మా. యూజువల్గా మనకు హార్ట్ అండ్ బ్రెయిన్ ఆర్ ద టూ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్స్. మనకు సాధారణంగా ప్రజల్లో హార్ట్ అటాక్ మీద అవగాహన చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే గుండె నొప్పి వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని హార్ట్ అటాక్ లాగా భావించి హాస్పిటల్కి వెళ్తారు. అదేవిధంగా బ్రెయిన్లో ఇదే జరిగే ఈ పరిణామాన్ని స్ట్రోక్ అని అంటాము. యూజువల్గా స్ట్రోక్ అంటే రెండు విధాలుగా ఉంటుంది. గుండె మెదడుకి వెళ్ళే రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టిన రక్తం చిట్లిన వాటిని స్ట్రోక్ అని అంటాము. సో మనకు ప్రజల్లో తెలియాల్సింది ఏంటంటే గుండె నొప్పి వచ్చిన మనిషి తనకు నొప్పి వస్తుందని చెప్పి హాస్పిటల్కి వెళ్తాడు. బట్ స్ట్రోక్ అనేది సడన్గా వస్తుంటుంది అనమాట. సో అలాంటి సందర్భాల్లో వాళ్ళు చెప్పలేకపోతుంటారు. కాబట్టి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అసలు ఆ సిమ్టమ్స్ ఏంటివని గుర్తించి తొందరగా హాస్పిటల్కి తీసుకునే విధంగా ప్రజల్లో చైతన్యం తేవాలి. సో స్ట్రోక్ అంటే మెడికల్ ఎమర్జెన్సీ. ఎక్కడైతే బ్రెయిన్లో మెదడులో రక్తనాళం గడ్డకట్టిన రక్తనాళాల్లో లేదా రక్తం చిట్లిన ఏర్పడే కండిషన్ స్ట్రోక్ అంటాం. దీనివల్ల సడన్గా పేషెంట్కి ఒక వైపు చెయ్యి కాలు వీక్ అవ్వడము, మాట పడిపోవడము, మాట తడబడ్డ రావడము, బలహీనత కలగడం, ఇవి లక్షణాలండి. అండ్ అంటే స్ట్రోక్ వచ్చింది అని మనకు అర్థం కావాలి అంటే దానికి మెయిన్ ప్రధాన కారణాలు ఏంటంటారు? ఇప్పుడు స్ట్రోక్ వచ్చిందని పేషెంట్ తనంత తను చెప్పలేడమ్మా. ఇది ఎట్లా అంటే పక్కనున్న వాళ్ళు గమనించి వాళ్ళు మాట్లాడే మాటలో తడబాటు కలగడినా, లేక వాళ్ళు చేయి కాలు బరువెక్కినట్టు కనిపించినా, వాళ్ళు తన రోజువారీ పనులు చేయలేకపోతున్నా, అలాంటి సందర్భంలో పక్కనున్న వాళ్ళు లేక పేషెంట్ కూడా గుర్తించి తను ఇమ్మీడియట్గా మెడికల్ డాక్టర్ని సంప్రదిస్తే అది స్ట్రోక్ లేదా అని నిర్ధారించి దానికి పరీక్షలు చేసి మేము న్యూరోఫిజిషియన్స్ అని చెప్తామమ్మా స్ట్రోక్ అని. అట్లా. అండ్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఎవరిలో ఎక్కువగా ఉందంటారు? ఇప్పుడు మారుతున్న కాలానుగుణంగా యూజువలీ ఏజ్ ఈజ్ అ రిస్క్ ఫ్యాక్టర్, ఒబేసిటీ, డైటరీ ఫ్యాక్టర్స్ అండ్ మన కోమార్బిడ్ ఇల్నెస్ లైక్ షుగర్, బీపీ అండ్ అదర్ డిజీజెస్, థైరాయిడ్ ఇలాంటివి ఉన్న సందర్భంలో ఉన్న పేషెంట్స్లో ఈ స్ట్రోక్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా అయిపోతాయి. సో అలాంగ్ విత్ డిజీజ్ పర్సే ఏజ్ వేర్ అథెరోస్క్లెరోసిస్ ఏదైతే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల రక్తం కుదించుకుపోతుందో రక్తనాళము, అలాంటి సందర్భంలో ఇవి ఈ కోమార్బిడ్ ఇల్నెసెస్ లైక్ బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలాంటివి అవి ఇంకా ఎక్కువ రిస్క్ని ఇంక్రీజ్ చేస్తాయి. సో ఈ ఇల్నెసెస్ ఉన్న వాళ్ళు ఆర్ ద హై రిస్క్ పేషెంట్స్ ఫర్ డెవలపింగ్ స్ట్రోక్ అమ్మ. అండ్ అంటే స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి ఇమీడియట్గా చేయాల్సిన మేజర్ ట్రీట్మెంట్ ఏంటంటారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ముఖ్యంగా నేను ఒకటి చెప్పాలనుకున్నామ్మా. స్ట్రోక్ అంటే రెండు రకాలుగా ఉంటుందమ్మా. స్ట్రోక్ అనగా మనకు తెలుగులో ముఖ్యంగా పక్షవాతం అని అంటాం. ఈ పక్షవాతం వచ్చిన పేషెంట్స్ ఎక్కువగా తమకు సడన్గా ఓ భాగం ఒక రైట్ హాఫ్ ఆఫ్ ద బాడీ ఆర్ లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ద బాడీ వీక్ అయిపోవడము, లేక తమకు మాట తడబట్టు అవ్వడము, చేయి కాలు ఎత్తలేకపోవడము, తమ సడన్గా నిద్ర పడుకొని ఉదయం లేవకపోవడము, లేక లేచినప్పుడు బరువెక్కినట్టుగా అనిపించిన. సో ఇవన్నీ లక్షణాలు. వీటికి కారణం ఏమవుతుందంటే మెదడులో ఐదర్ రక్తం గడ్డ కట్టడం అన్న జరిగి ఉండాలి, లేదా రక్తం చిట్లి అన్న ఉంటుంది. సో ఈ రక్తం గడ్డగట్టినప్పుడు దీనికి జరిగే వైద్యం వేరేలా ఉంటుంది, రక్తం చిట్లినప్పుడు జరిగే వైద్యం వేరేలా ఉంటుంది. సో ఇది జనరలైజ్గా చేయలేమండి మనము. కాబట్టి మనము వచ్చిన స్ట్రోక్ పేషెంట్స్ని ఫస్ట్గా ఇవాల్యుయేట్ చేసి సింపుల్గా హాస్పిటల్కి ఫస్ట్ వాళ్ళు ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా సడన్గా తమకు ఏదైనా అయినప్పుడు ఇమ్మీడియట్గా ఆసుపత్రికి వచ్చి ఫస్ట్ చూపించాలి న్యూరాలజిస్ట్కి. అప్పుడు మేము సిటీ స్కాన్ అనే ఒక సింపుల్ స్క్రీనింగ్ టెస్ట్ చేస్తాం. వాటిలో మాకు ఇది తెలుస్తుంది ఏమిటంటే ఇది రక్తం చిట్లిందా లేక రక్తం గడ్డగట్టిందా. సో దాన్ని బట్టి వైద్యం తేడా ఉంటుందండి. అది సంగతి. అండ్ గోల్డెన్ అవర్ అని ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది సార్. గోల్డెన్ అవర్ అంటే ఏంటి అండ్ దీని ఇంపార్టెన్స్ ఏంటంటారు? కరెక్ట్. సో
నేను చెప్పిన విధంగా మీకు ఎనీ పేషెంట్ ఇప్పుడు హాస్పిటల్కి వచ్చే కంటే ముందు తనకు సిమ్టమ్ ఎప్పటి నుంచి అయితే మొదలయ్యిందో, అంటే తను ఆఫీస్కి 10ంటికి వెళ్ళిండు అనుకోండి, 11ంటికి స్ట్రోక్ మొదలైంది అనుకోండి సపోజ్, అంటే రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ తనకు చేయి కాలు బరువెక్కింది, వీక్నెస్ మొదలైంది అనగానే హాస్పిటల్కి చేరుకునే ఈ 4:30 గంటలు, సపోజ్ 11ంటికి మొదలైతే అక్కడి నుంచి 4:30 గంటలు గోల్డెన్ పీరియడ్ అని అంటాము. ఇది మన రక్తం గడ్డ కట్టినప్పుడు వీళ్ళకి ఈ గోల్డెన్ పీరియడ్లో వచ్చినప్పుడు మనం మెడిసిన్ రూపంలో ఒక ఇంజెక్షన్ ఇస్తే ఆ రక్తం ఏదైతే గడ్డగట్టిందో అది కరగడానికి ఆస్కారాలు ఎక్కువ ఉన్నప్పుడు మనకు పెద్ద రక్తనాళాలు అవి మళ్ళీ రీకానలైజ్ అయినాయి, బ్లడ్ సప్లై పెరిగితే పేషెంట్ రికవరీ అనేది ఫాస్ట్గా జరుగుతుంది అండ్ డ్యామేజ్ బ్రెయిన్కి తక్కువగా ఉంటుంది. సో ఈ 4:30 గంటలు అనేది గోల్డెన్ అవర్ అని అంటామండి. ఇప్పుడు మనము ఇది కొంచెం స్టడీస్ మెరుగవ్వడం వల్ల, లేక మనకు రోజు మన మెడిసిన్స్ బెటర్ అవి అండ్ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఈ గోల్డెన్ అవర్ కూడా కొంచెం పెరుగుతూ ఉంది. కొంతమంది పేషెంట్స్కి మామూలుగా ఇప్పుడు వెస్ట్లో అయితే కొంచెం 6 or 12 hours వరకు కూడా తీసుకుంటున్నారు, డిపెండింగ్ ఆన్ ద ఏరియా ఆఫ్ ద డ్యామేజ్ అమ్మ. ముందు భాగంలో మన మెదడుకు వెళ్ళే రక్తనాళాల్లో ఇబ్బంది ఉందా, లేక వెనక చిన్న మెదడుకి వెళ్ళే రక్తనాళాల్లో ఇబ్బంది ఉందా, దీన్ని బట్టి మన ట్రీట్మెంట్ మొడాలిటీ చేంజ్ అవుతుంది కూడా. సో ఈ గోల్డెన్ పీరియడ్ అనేది ఎందుకు మేము ఇంత స్ట్రెస్ చేస్తున్నామంటే, పేషెంట్ ఆసుపత్రికి లేక వైద్య నిపుణునికి తొందరగా చేరుకుంటే మేము ఆ ట్రీట్మెంట్ చేయడానికి ఆస్కారం ఎక్కువ ఉన్నప్పుడు బ్రెయిన్ని సాల్వేజబుల్ అయ్యేటట్టుగా టిష్యూని మనం కాపాడుకోగలిగితే వాళ్ళకు రికవరీ బెటర్మెంట్ అవ్వడానికి ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మేము ఈ గోల్డెన్ అవర్ని చాలా స్ట్రెస్ చేసి పబ్లిక్కి మేము ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాం. మా పేషెంట్స్ వచ్చినప్పుడు, ఓపీలో వచ్చిన పేషెంట్స్కి కూడా మేము అదే చెప్తుంటాము. పేషెంట్కి ఎప్పుడన్నా సిమ్టమ్ మొదలయ్యింది అనగానే ఇమ్మీడియట్గా హాస్పిటల్కి, దగ్గరలో ఉన్న హాస్పిటల్కి సంప్రదించండి అన్నట్టుగా మేము చెప్తూ ఉంటామమ్మా. ఇందుకే గోల్డెన్ పీరియడ్. ఓకే సార్, కాలర్ ఉన్నారు శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్కారం మేడం. మీ ప్రాబ్లం ఏంటో సార్తో చెప్పండి. ఓకే చెప్పండి సార్, వినిపిస్తుంది, చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి శ్రీనివాస్ గారు. ప్రాబ్లం ఏంటంటే నాకు ఒక 3 years బ్యాక్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. చిన్నగా గడ్డ కట్టింది బ్రెయిన్ లో చిన్నగా గడ్డ కట్టింది. ఓకే. ఇప్పటి వరకు మొన్నటి వరకు నేను మా మెడిసిన్ వాడాను, ఎకోస్పిరిన్ 2075 అది వాడాను. వాడుతూనే నన్ను కంటిన్యూషన్ చేస్తున్నాను. అయితే అది ఇప్పుడు అది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు నాకు రైట్ సైడ్ కంటిలో ఒక కట్ అయినట్టు కనిపిస్తుంది అండి. అది అవునండి. అది జీవితాంతం అలాగే ఉండిపోతుందా, ఆ గడ్డ కరిగిపోతుందా, ఎట్లా దాని పరిస్థితి? అదే నేను ఇప్పుడు అదే చెప్పాను. మీ ప్రశ్నకు సంబంధించిన ఇంతకు ముందు నేను చెప్పాను, రక్త ప్రసరణ ముందు భాగంలో ఎఫెక్ట్ అయిందా, వెనక భాగంలో ఎఫెక్ట్ అయిందా, దాన్ని బట్టి ఆ గోల్డెన్ పీరియడ్ పెరుగుతుంది, అది చెప్పాను కదా. అదేవిధంగా నాకు తెలిసి మీకు వెనక భాగంలో చిన్న మెదడుకి వెళ్ళే రక్తనాళము, వెనుక భాగం మెదడుకి వెళ్ళే రక్తనాళం ఎఫెక్ట్ అవ్వడం వల్ల మనకు ఒక పక్క మీకు విజన్ డిస్టర్బెన్స్ అయింది అన్నమాట. దాన్ని హోమోనిమస్ హెమియానోపియా అంటాము. మీరు ఆల్రెడీ 3 yearsగా రక్తం పలచబడే మందులు వాడుతున్నందుకు, యాంటీప్లేటెట్స్ అంటాం వీటిని, ఇవి వాడాల్సి వస్తుందండి. చాలా ఇవి మీకున్న ఈ ఏజ్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ మనకు తెలీదు. సో అవిటిని కూడా మేము పరిగణంలోకి తీసుకొని మీకు ఈ రక్తం పలచబడే యాంటీప్లేటెట్ మాత్రలు రెగ్యులర్గా వాడుతూ లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుంటుంది. అవి అబ్రప్ట్గా ఎప్పుడూ ఆపకూడదండి మీరు. అందుకే మీరు మీ దగ్గరలో ఉన్న న్యూరోఫిజిషియన్ పర్యవేక్షణలోనే ఉంటూ ఈ మెడిసిన్స్ అనేది వాడాలి. ఈ చూపుకు సంబంధించిన మీ ఇబ్బంది అంత త్వరగా కోలుకోదన్నమాట. చూపు అనేది సున్నితమైన భాగం కాబట్టి ఆల్రెడీ డ్యామేజ్ అయినప్పుడు కొంచెం టైం ఎక్కువగా తీసుకుంటుంది అండ్ ఎంతవరకు కోలుకుంటుందని చెప్పడం అది కష్టంగా ఉంటుంది. కానీ మీరు మీ లైఫ్ స్టైల్ని మాడిఫై చేసుకుంటూ అలవాటు పరుచుకుంటూ ఉంటే ఆ చూపుని, మీకు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించి మీరు దినవారీ చర్యలు చేసుకోవచ్చు. రైట్ శ్రీనివాస్ గారు. ఓకే సార్, అంటే ఇప్పుడు స్ట్రోక్ నిర్ధారించుకోవడానికి చేసే పరీక్షలు ఏంటంటారు సార్? ఇప్పుడు టెక్నాలజీ పెరిగినాకండి మనకు చాలా కొత్త టెస్ట్ ఇన్వెస్టిగేషన్స్ వచ్చున్నాయి. మామూలుగా ముందు మనకు ఇది వరకు సిటీ స్కాన్ మాత్రమే అవైలబుల్ ఉండేది. అందులో మనకు రక్తం గడ్డగట్టిందా, రక్తం చిట్లిందా అని మాత్రమే చెప్పగలిగే వాళ్ళం తప్ప ఎంత భాగము, ఎంత సాల్వేజబుల్ టిష్యూ ఉంది అది తెలిసేది కాదు.
ఇప్పుడు మనకు కొంచెం మెరుగైంది, ఎంఆర్ఐ వచ్చింది. ఎంఆర్ఐలో మనకు ఈ గోల్డెన్ అవర్లో వచ్చినప్పుడు ఎంత సాల్వేజబుల్ టిష్యూ మిగిలింది, ఎంత ఇన్ఫాక్ట్ డెవలప్ అయ్యింది, సో మనం పేషెంట్కి థ్రోంబోలైజ్ చేసినా లేక ఏదైనా ప్రొసీజర్ చేసినా ఎంతవరకు మెరుగవుతుందని చెప్పడానికి మాకు ఆస్కారం ఉంటుందండి. సో ఎంఆర్ఐ అనేది కూడా ఒక బేసిక్ టెస్ట్ అయిపోయింది ఇప్పుడు స్ట్రోక్ పేషెంట్స్కు. ఇది ఇంకా అన్ని జిల్లాల్లో ఇప్పుడు అవైలబుల్ ఉంటుంది కాబట్టి అన్ని ఆసుపత్రుల్లో ఎక్కడున్నా ఉంటుంది. దాని తర్వాత మనకు రొటీన్ వర్కప్ కూడా ఉంటుందండి. స్ట్రోక్ వచ్చినందుకు వీళ్ళకు ఇన్వెస్టిగేషన్స్, కొన్ని బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్, కారణం ఏంటని తెలుసుకోవాలి. స్ట్రోక్ వచ్చింది అని మనం ఏదో వైద్యం చేసి వదిలేయడమే కాకుండా స్ట్రోక్ ఎందుకు వచ్చింది అని మనం ఇంకా లోతుగా పరిశీలించి స్ట్రోక్ స్పెషలిస్ట్ న్యూరో ఫిజిషియన్స్ని కలిస్తే వాళ్ళు ఇంకా ఇవాల్యుయేట్ చేసి మళ్ళీ ఫర్దర్ ప్రివెంటివ్ మెజర్స్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో దానికి సంబంధించి గుండెకి సంబంధించి 2D ఎకో, మెదడుకి వెళ్ళే రక్తనాళాలు స్క్రీన్ చేయడానికి క్యారోటిడ్ డాప్లర్, వేరే సిటీ యాంజియోగ్రామ్స్, తర్వాత లేటెస్ట్గా ఇప్పుడు స్ట్రోక్ వైద్యం మెరుగైతున్నందుకు డిజిటల్ సబ్స్ట్రాక్షన్ యాంజియోగ్రఫీ అని మనము కార్డియాక్ యాంజియోగ్రామ్ చేసిన విధంగానే మెదడుకు కూడా రక్తనాళంకి పరిశీలించడానికి ఇది అక్యురేట్గా ఇప్పుడు డిఎస్ఏని కూడా పరిగణనలో తీసుకుంటున్నాము. సో డైరెక్ట్గా మనం చిన్న క్యాథెటర్ పంపించి మెదడుకి వెళ్ళే రక్తనాళాల్లో డై ఇంజెక్ట్ చేసి చూసి మనం ఇమ్మీడియట్గా రియల్ టైంలో ఇమేజ్ చూసుకుంటే అది మనకు ఇంకా ఎగ్జాక్ట్ వే ఆఫ్ డయాగ్నోసింగ్ అవుతుంది. సో మనము సిటీ స్కాన్తో మొదలుపెట్టి ఎంఆర్ఐ, తర్వాత సిటీ యాంజియోగ్రాఫ్, ఎంఆర్ఐ యాంజియోగ్రామ్, తర్వాత బ్లడ్ టెస్ట్, 2D ఎకో, క్యారోటిడ్ డాప్లర్స్ మొదలుపెట్టి డిఎస్ఏ వరకు ఇట్లా రకరకాలైన ఇన్వెస్టిగేషన్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయండి. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ గారు జోగిపేట నుంచి. నమస్తే అండి. నమస్కారం మేడం. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్. మేడం నేను 15 ఇయర్స్ అయింది మేడం నేను స్టెంట్ వేసుకొని. అయితే ఒకే రకంగా టాబ్లెట్స్ వాడుతున్నాం మేడం. నేను ఎక్కడ వేసారండి? గుండెలో వేసారా, మెదడుకి వేసారా, రక్తనాళంలో వేసారా స్టెంట్? మనకు గజాలలో వేసాను. గుండె రక్తనాళాల్లోనా? కాదు, చెయ్యికి వేసారు, ఎడమ చెయ్యికి వేసారు. లేలే, స్టెంట్ అనేది మెదడుకి వెళ్ళే రక్తనాళాల్లో వేసారా, గుండెకి వెళ్ళే రక్తనాళాల్లో వేసారా? గుండెకి రక్తనాళాలలో వేసారు. అది గుండె పట్టు వచ్చింది అప్పుడైతే? అప్పుడు వచ్చింది సార్. అవునండి, 2010లో వచ్చింది సార్. అదే 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 మీకు హార్ట్ అటాక్ వచ్చింది అనమాట అప్పుడు 2010లో. అదే, కానీ మెదడుకి వెళ్ళే స్ట్రోక్ ఏం రాలేదు, పక్షవాతం ఏం రాలేదుగా? పక్షవాతం ఏం రాలేదు సార్. నాకు ఏంటంటే కాలుకు ఎడమ కాలు బాగా లాగుతుంది సార్. నాకు ఎడమ చెయ్యి ఎడమ కాలు బాగా లాగుతుంది. అది వేరే ప్రాబ్లం ఉంటుందండి. అది బహుశా స్పాండిలోసిస్ వల్ల మీకు కొంచెం అట్లా స్పాండిలోసిస్ వల్ల లాగడం జరుగుతుంటుంది. బట్ మీకు ఆల్రెడీ గుండెకు స్ట్రోక్ వచ్చినందుకు స్టెంట్ వేశారు కాబట్టి మీరు మందులు వాడుతూ ఉండాలండి, యాంటీప్లేట్లెట్స్, రక్తం పలచబడేది. ఎందుకంటే మీరు పొటెన్షియల్ క్యాండిడేట్, హై రిస్క్ క్యాండిడేట్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ స్ట్రోక్ అండి, బ్రెయిన్ స్ట్రోక్. కాబట్టి మీరు ఒకే రకమైన మందులు ఇస్తారని మీరేమీ బాధపడాల్సిన పని లేదు. డాక్టర్ గారి పర్యవేక్షణలో మందులు వాడుతూనే ఉండాలన్నమాట. 15 ఇయర్స్ సార్ నేను వాడబట్టి. మన టాబ్లెట్లు కూడా ఇది మెటాక్సల్ 50 ప్లస్ స్టాంబో 10 mg, ఇన్వెస్టార్ 75, 3 వాడుతున్నా సార్ నేను. గుండెలో స్టెంట్ వేశారని అంటున్నారుగా మరి? స్టెంట్ వేశారు, గుండెలో కాదండి, గజాలలో వేశారు. సరే, ఒక్కసారి మీరు బహుశా మీకు అది వేరే రకమైన జబ్బు ఉండొచ్చండి. మీరు పర్వాలేదు, మీకు ఫిజిషియన్ ఎవరైతే సంప్రదిస్తున్నారో వాళ్ళతో రెగ్యులర్ ఫాలో అప్ ఉండాలి. మాత్రలు ఒకే రకమైనదని ఏం లేదు, మీ కండిషన్ని బట్టి డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేస్తారు. లేదా మీరు ఒకసారి మా మెడికవర్ హాస్పిటల్ సికింద్రాబాద్కి మీరు వస్తే ఒకసారి మిమ్మల్ని క్షుణ్ణంగా పరిశీలించి మీకు అనువైన వైద్యాన్ని నేను అందిస్తాను. మీరు ఒకరోజు వీలు చూసుకొని రండి. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు, జోసెఫ్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. మేడం, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్. మేడం నాకు 2004లో 21 ఇయర్స్ బ్యాక్. నమస్తే మేడం. నమస్కారం, చెప్పండి జోసెఫ్ గారు. సార్ నాకు 2004లో హార్ట్ ప్రాబ్లం అయింది సార్. అవునండి, బ్లాక్ అయ్యి నాకు స్టెంట్ వేశారు. సంతోషం. స్టెంట్ వేసిన తర్వాత 21 ఇయర్స్ తర్వాత రీసెంట్లీ 10 months బ్యాక్ నాకు స్ట్రోక్ వచ్చిందండి, రైట్ సెరెబెల్లార్ ఇన్ఫాక్ట్. అవునండి, ఓకే. అయితే రైట్ సెరెబెల్లార్ ఇన్ఫాక్ట్ అయిన తర్వాత నేను రికవర్ అయ్యాను డాక్టర్ బాగానే. ఓకే. అయితే ఇప్పుడు నాకు లైట్ హెడెడ్నెస్ ఫీల్ అవుతున్నాను సార్. అంటే
డిజీనెస్ కాకుండా ఇది లైట్ హెడెడ్నెస్ అంటారు చూడండి, అవునండి, అది ఫీల్ అవుతున్నాను. అదే జోసఫ్ గారు దీనికి- మీకు అది స్ట్రోక్ కూడా వచ్చింది కాబట్టి నేను చెప్పిన విధంగా ఇంతకుముందు కూడా ఒక పేషెంట్కి అదే చెప్పాను. ఆల్రెడీ ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది అంటే యు ఆర్ అట్ రిస్క్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ బ్రెయిన్ స్ట్రోక్ కూడా. మీకు ఆల్రెడీ స్ట్రోక్ కూడా వచ్చింది అండ్ మెదడుకెళ్ళి రక్తనాళంలో, చిన్న మెదడుకెళ్ళి రక్తనాళంలో కూడా వచ్చింది. సో మీకు ఈ లైట్ హెడెడ్నెస్ రావడానికి కారణం ఏంటంటే మెదడుకి రక్త ప్రసరణ కొద్దిగా తగ్గుతూ ఉంది అది. సో అది ఎక్కడ ఎంత భాగంలో ఎంత మోతాదులో తగ్గుతుందని తెలుసుకోవడానికి మనము కొన్ని పరీక్షలు చేయాలి. నేను ఇప్పుడే చెప్తూ ఉన్నాను కూడా, డిఎస్ఏ అనేది కొంచెం చాలా ఇంప్రూవైజ్ చేసింది మన ట్రీట్మెంట్ విధానాన్ని. మీరు జోసఫ్ గారు ఒకసారి మెడికవర్ హాస్పిటల్ సికింద్రాబాద్కి వస్తే ఒకసారి మీ మెదడుకి వెళ్ళే రక్త ప్రసరణ రక్తనాళాల్లో ఎంత శాతం తగ్గిందో ఒక అంచనా వేయడానికి మాకు ఈజీ ఉంటుంది. సో మీకు ఈ లైట్ హెడెడ్నెస్కి కారణాన్ని మేము అన్వేషించి పరిశీలించి నేను మీకు సలహా చెప్పగలుగుతానండి. ఓకే సార్, అంటే స్ట్రోక్ వచ్చిన తర్వాత చికిత్సా పద్ధతులు అనేవి ఎలా ఉంటాయి అంటారు? ఇప్పుడు మన చికిత్సా విధానంలో ముందు యాంటీప్లేట్లెట్స్ రక్తం గడ్డగట్టినప్పుడు వాడే వాళ్ళు, అది కాస్త మన మెడికల్ ఫీల్డ్లో అడ్వాన్సెస్ అండ్ రీసెర్చ్ వల్ల రక్తం గడ్డగట్టినప్పుడు వితిన్ 4.5 hours మనం థ్రాంబోలైస్ అనే ఒక ఇంజెక్షన్ ఇస్తే, థ్రాంబోలైసిస్ చేయడానికి ఒక ప్రొసీజర్కి థ్రాంబోలైటిక్ అనే ఒక డ్రగ్ ఇంజెక్షన్స్ వచ్చున్నాయి. కాబట్టి ఈ 4.5 hours లోపట్ల పేషెంట్ తనంతలు తను రికగ్నైజ్ అయ్యి వస్తే మనము ఇంజెక్షన్ ఇస్తే ఆ రక్తనాళం ఏదైతే గడ్డ కట్టుకుపోయిందో అందులో అది కరిగిపోయి రక్త ప్రసరణ మెరుగయ్యి పేషెంట్ ఇంప్రూవ్మెంట్ అయ్యే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా అడ్వాన్స్మెంట్స్ ఇంకా ముందుకు వస్తూ కూడా ఇప్పుడు మనకు లార్జ్ వెసల్ అక్లూజన్స్ అనే ఒక పెద్ద రక్తనాళాలు, మెదడుకి వెళ్ళే రక్తనాళాలు పెద్ద బ్లాక్ అయినప్పుడు ఈ ఎక్స్టెండెడ్ పీరియడ్ అంటాము, అందులో 6 hours to 12 hours వరకు కూడా మనము ఈ లార్జ్ వెసల్ అక్లూజన్ ఉన్నప్పుడు పేషెంట్ బ్రెయిన్ ఏరియా తక్కువగా డ్యామేజ్ అయింది అండ్ డెఫిసిట్స్ తక్కువ ఉన్నది అన్నప్పుడు మనం మెకానికల్ థ్రాంబెక్టమీ అనే ఒక నూతనమైన విధానంతో ఆ ఉన్న గడ్డని మనము మాన్యువల్గా తొలగించడం చేస్తాం. అంటే మనం ఈ యాంజియోగ్రామ్ చేసినప్పుడే అదేవిధంగా క్యాథెటర్ పైకి మెదడుకి వెళ్ళి రక్తనాళం దగ్గర పంపించి ఒక స్టెంట్ ద్వారా అది మొత్తం క్లాట్ని లాగేసి మళ్ళీ మనము రీపర్ఫ్యూజన్ అయింది చేసి బ్రెయిన్లో రక్త ప్రసరణ పెరగడంతో అది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో ఇది నూతనమైన విధానం. ఇది ఇప్పుడు మన ముందు నుంచి ఉంది, బట్ ఇప్పుడు కొంచెం ఎక్కువగా జనాల్లో వెళ్తున్నది. ఇది ట్రీట్మెంట్ మొడాలిటీ అప్పటికి ఇప్పటికీ మారింది. ముఖ్యంగా స్ట్రోక్లో వైద్యం ఇమ్మీడియట్ అక్యూట్ స్ట్రోక్కి చేసుకున్న తర్వాత కూడా ప్రివెన్షన్ కూడా చాలా ముఖ్యమండి. దీనికి వేరే విధంగా మందులు వాడుతూ ఉండాలి. స్ట్రోక్ న్యూరోఫిజిషియన్స్ మీకు ప్రిస్క్రైబ్ చేసినప్పుడు వాటిని పర్యవేక్షణలో రెగ్యులర్గా వాడేది ఉంటుంది అన్నమాట. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు, విజయ్ కుమార్ గారు విశాఖపట్నం నుంచి. నమస్తే అండి. మేడం నమస్తే అండి. మీ ప్రాబ్లం చెప్పండి సార్. చెప్పండి మీ ప్రాబ్లం. యాక్చువల్గా ఒక 10 అయ్యా డాక్టర్ గారు నమస్కారం, చెప్పండి విజయ్ కుమార్ గారు, వినిపిస్తుంది. బిఫోర్ గా కూడా ఈ హార్ట్ ప్రాబ్లం, అదే హార్ట్ స్ట్రోక్ అలాంటి వచ్చే 10 years బిఫోర్ గా కూడా డయాగ్నోసిస్ చేసి వచ్చే అవకాశం ఉంది అని టెస్ట్ ఉన్నది అని అన్నారు సార్. అది నిజమేనా, లేకపోతే అది చేయించుకోవచ్చా లేకపోతే? లేదు మాస్టారు, మీరు వస్తుందా లేదా అని చెప్పడానికి ఎవరు దేవుడు కాదు. కాకపోతే మీకు ఎంత రిస్క్ ఉంది అని తెలుసుకోవడానికి ఉన్న డయాగ్నోస్టిక్ టెస్ట్ల ద్వారా ఒక అంచనా వేయగలుగుతాం. ఏంటంటే మీకు వచ్చే రిస్క్ ఉంది కాబట్టి మీరు ఇప్పటి నుంచే రిస్క్ మోడిఫై చేసుకుంటే మీకు ఆ రిస్క్ తగ్గుతుంది అని చెప్పగలుగుతాం. అంతే తప్ప మీకు వస్తుంది మీరు రాదు అని ఎవరు చెప్పలేరండి. కొంతమందికి ఎంతో కోమార్బిడిటీస్ ఉండి కూడా వాళ్ళు రెగ్యులర్గా పెద్దగా ఏమీ పట్టించుకోకున్నా కూడా వాళ్ళకి స్ట్రోక్ ఏం రాదు. సో అది చెప్పడం చాలా కష్టం అన్నమాట, ఎవరికి వస్తుంది ఎవరికి రాదని. కాబట్టి స్క్రీనింగ్ టెస్ట్ల ద్వారా మనం ఒక్కటేం చెప్పగలుగుతామంటే మీరు హై రిస్క్ ఆఫ్
డెవలప్మెంట్ ఆఫ్ స్ట్రోక్ ఆర్ లో రిస్క్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ స్ట్రోక్ అని చెప్పగలుగుతాం. సో అవి మాత్రం ఎట్లా అంటే మేము మనకు ఉన్న మీ బ్లడ్ టెస్ట్లు, కొలెస్ట్రాల్ టెస్ట్లు, థైరాయిడ్తో పాటు మనము గుండెని స్క్రీనింగ్ చేసుకోవడము, మీ ఎజెక్షన్ ఫ్రాక్షన్ చూసుకోవడము, గుండె స్టేటస్ ఎలా ఉంది చూసుకోవడం, మెదడుకి వెళ్ళే రక్తనాళాల్లో ఎంత శాతం కొవ్వు పెరిగిపోయింది, ఎంత బ్లడ్ సప్లై జరుగుతుంది, ఆ విధంగా మేము ఒక రిస్క్ అంచనా రాగలుగుతాం తప్ప మీకు వస్తుంది లేదు అని ఖచ్చితంగా నిర్ధారణ చేయగలిగే పరీక్షలు ఇంకా ఏవి లేవండి. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు, రాజేశ్వరి గారు మెదక్ నుంచి. నమస్తే అండి. నమస్తే సార్. నమస్కారం రాజేశ్వరి గారు, చెప్పండి. మీ ప్రాబ్లం చెప్పండి. అంటే సార్ మా మదర్ కి ఒక 2 years బ్యాక్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది సార్, మైల్డ్ బ్రెయిన్ స్ట్రోక్. ఇప్పుడు కంప్లీట్ గా రికవర్ అయ్యారు. కానీ ఈ నోవోస్టాట్ CV20 అనే టాబ్లెట్ రిఫర్ చేశారు. ప్లస్ ఆమె డయాబెటిక్, దానికి ప్లస్ బీపీ టాబ్లెట్స్ కూడా వాడుతున్నారు. అయితే అప్పుడప్పుడు అంటే యూరిన్ లో కొంచెం బ్లడ్ డిశ్చార్జ్ అవుతుందేమో అని డౌట్ గా అనిపిస్తుంది. కానీ 2 years నుండి కంటిన్యూస్ గా టాబ్లెట్ వాడుతున్నారు. అది సో అట్లానే లాంగ్ టైం వాడడం వల్ల ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అని డౌట్. అట్లా కాదమ్మా, వైద్యం అనేది మీకు ఉన్న జబ్బుకి కంపల్సరీ అవసరం ఉంటేనే రాస్తారు ఏ డాక్టర్ అయినా కానీ. సో మీరు అది వేసుకోవద్దు అనేది నిర్ధారణ చేసేది డాక్టర్ గారు కాబట్టి వారి సంప్రదించి వారి పర్యవేక్షణలోనే మీరు వేసుకోండి. ఎప్పుడైనా ఈ యాంటీప్లేటెట్స్ వాడినప్పుడు చిన్నగా రిస్క్ అయితే ఉంటుందండి. బ్లీడింగ్ టెండెన్సీ పెరిగిపోతుంది. లైక్ మనకు యూరిన్లో కానీ, మన గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్లో కానీ, తర్వాత మోషన్స్లో కానీ బ్లడ్ వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటికి సంబంధించి అది ఎంతవరకు ఉందో లేదో తెలుసుకొని ఒకసారి CUE చేసుకొని ఎంత బ్లడ్ సెల్స్ ఉన్నాయి చూసుకోవడం, లేకుంటే అప్పర్ GI ఎండోస్కోపీ, లోవర్ GI ఎండోస్కోపీ, ఎక్కడైతే వాళ్ళకు ఇరోషన్స్ ఉన్నాయి లేక ఎక్కడన్నా వాళ్ళకు మోషన్స్లో బ్లడ్ పడుతుందని చూసుకోవడానికి ఈ విధంగా చూసుకొని డోస్ అడ్జస్ట్మెంట్ చేసుకోగలుగుతారు. దాని ద్వారా కొంచెం మీకు ఆ రిస్క్ తగ్గుద్ది. అంతే తప్ప మీరు సొంతంగా మానేయొద్దమ్మా. మాత్రలు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మాత్రలు మానేస్తే ప్రమాదకరమైన స్ట్రోక్ వచ్చి జీవితానికే మీకు ఇబ్బంది అయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు పర్యవేక్షణ చేయించుకోండి న్యూరో ఫిజిషియన్తో. మీరు మా మెడికవర్ సంస్థకు వచ్చినప్పుడు మేము కొత్తగా అక్కడ ఉన్న పరికరాలతోని మేము కొన్ని ఇంకా ప్రత్యేకమైన ఇన్వెస్టిగేషన్ చేసి మీకు చెప్పగలుగుతాను నేను. మీరు కంగారు పడాల్సిన పనేం లేదు. ఓకే సార్, అంటే స్ట్రోక్ వచ్చిన వాళ్ళలో మెడికేషన్ కాకుండా అంటే ఫిజియోథెరపీ ఇంకా ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు అంటారు సార్? అమ్మ, స్ట్రోకు వచ్చింది అనగానే పేషెంట్ భయపడాల్సిన అవసరం లేదండి. అందులో ఇంటెన్సిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్ని బట్టి వైద్యం ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి ఇంతకుముందు కాలర్ చెప్పినట్టుగా చిన్న స్ట్రోక్, మైల్డ్ స్ట్రోక్ అని వచ్చింది. ఆ అమ్మ బాగానే తన పనులన్నీ చేసుకోగలుగుతుంది. డెఫిసిట్ తక్కువగా ఉంటే పెద్ద మేజర్గా ఏముండదండి, మెడిసిన్స్తోనే కంట్రోల్ అవుతుంది. ఎవరైతే అక్యూట్ స్ట్రోక్ వచ్చినప్పుడు డెఫిసిట్ ఎక్కువగా ఉంది, ఇబ్బంది ఎక్కువైనప్పుడు, చేయి కాలు పడిపోయినది, వాళ్ళు క్రానిక్ పేషెంట్స్ అవుతారు. ఈవెన్ దో లైఫ్ సేవింగ్ అయిపోయినా కూడా డెబిలిటేటింగ్ ఉంటుంది లైఫ్ వాళ్ళది. సో అట్లాంటి బెడ్ బౌండ్ పేషెంట్స్ అయినా లేక వీక్నెస్ ఎక్కువ ఉన్న పేషెంట్స్కి మాత్రమే ఫిజియోథెరపీ మేము సజెస్ట్ చేస్తాం ఇంప్రూవ్మెంట్ కొరకు. దాంతోపాటు మెడిసిన్స్ అనేది కంపల్సరీగా వాడుతూ ఉండాలి. సంబంధించి అసలు కారణం ఏందో తెలుసుకొని, గుండెకు సంబంధించి లేక వేరే ఇతరత్ర కారణాల వల్ల ఏదన్నా కారణాలు ఉంటే వాటిని తెలుసుకొని దానికి వైద్యం చేసుకుంటూ ఈ ఫిజియోథెరపీ అనేది ఒక అనుబంధంగా హెల్ప్ చేస్తారు తప్ప ఉట్టి ఫిజియోథెరపీ వల్ల ఇంప్రూవ్మెంట్ రాదండి. కాకపోతే అది కూడా ఎవరైతే లాంగ్ టర్మ్ సిక్ అయి ఉన్న పేషెంట్స్లో ఇంప్రూవ్మెంట్ ఫిజియోథెరపీ ద్వారా వస్తుంది, రికవరీ ఫాస్ట్ అవుతుందని మేము చెప్తాం. అందుకు మేము ఫిజియోథెరపీని సజెస్ట్ చేస్తాము. అలాగే ఎట్లాగో మందులు వాడుతూ ఉంటారు, ఇచ్చేస్తుంటారు. తర్వాత మీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, రిస్క్ ఫ్యాక్టర్స్ని కంట్రోల్లో పెట్టుకోవడము, ఇవన్నీ కూడా దోహదపడతాయండి. ఓకే సార్, అంటే హైపర్ టెన్షన్ అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఇవి చాలా మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అమ్మా. సో మేము ప్రతి పేషెంట్ కూడా సలహా ఇచ్చేది ఏంటంటే రెగ్యులర్గా టైం టు టైం ఎవ్రీ మంత్లీ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ ప్లస్ బ్లడ్ షుగర్ మానిటరింగ్ చేసుకుంటూ కంట్రోల్లో పెట్టుకొని, తమకు డయాబెటిక్ ఎన్ని ఇయర్స్గా ఉంటూ అంత సివియారిటీ ఆఫ్ కాంప్లికేషన్స్ కూడా పెరుగుతుంటాయి. కాబట్టి వేరే డయాబెటిక్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ని కూడా కంట్రోల్లో పెట్టుకొని మాత్రలు ఫాలోఅప్ చేసుకుంటూ, దాని డయాబెటిక్ నెఫ్రోపతి అయినా, హైపర్టెన్సివ్ నెఫ్రోపతి అయినా, లేక
బీపీ వల్ల గుండె మీద ఏమన్నా ఒత్తిడి ఉంటున్నా ఎక్కువ చూసుకుంటూ, వాళ్ళ ఎజెక్షన్ ఫ్రాక్షన్ చూసుకుంటూ, ఇతరత్ర వాళ్ళకి ఏమన్నా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే కంట్రోల్ చేసుకొని, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అవాయిడ్ చేసుకుంటూ, ఇవన్నీ మేము చెప్తాం. ఇవి వాడుతూ కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంటే వీళ్ళల్లో రిస్క్ని మేము తగ్గించగలుగుతాం. కాబట్టి తమకేదో షుగర్ ఉంది, బీపీ ఉందని భయపడాల్సిన పని ఏం లేదు. చాలామంది పేషెంట్స్కి ఉంటుంది, కానీ అందరికీ స్ట్రోక్ రాదు. కాకపోతే లాంగివిటీ ఎన్ని సంవత్సరాలుగా అయితే వాళ్ళకి స్ట్రోక్, డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉంటుందో సంవత్సరాలు ఎక్కువగా గడుస్తూ ఉంటే రిస్క్ పెరుగుతూ ఉంటుంటుంది. బట్ కంట్రోల్లో ఉందనుకోండి షుగరు, బీపీ, కంగారు పడాల్సిన పని లేదు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.